టీచర్ల మీద దాడులు, టీచర్ల మీదన కంప్లైంట్లు, దొంగ కంప్లైంట్లు ఇట్లాంటివి పెరిగిపోతున్నాయి. వాస్తవంగా ఇవాళ పాఠం చెప్పాలంటే, పాఠం చెప్పే మాస్టర్ అంటే భయం ఇదివరకు ఉండేది. ఇప్పుడు అది పోయి పాఠాలు చెప్పాలంటే భయపడే పరిస్థితుల్లో మాస్టార్లు, అధ్యాపకులు ఉంటున్నటువంటి పరిస్థితి. మనం చైనా విధానాన్ని అనుసరిస్తే పోతుందనుకుంటాం. చైనాలో స్కూల్ డేస్ నుంచి కాలేజీ డేస్‌లో కూడా ఎవరైతే అక్కడ చదువుతారో వాళ్ళ తల్లిదండ్రులు ఏ వృత్తి చేస్తున్నారో అక్కడికి ఆ కాలేజీ యాజమాన్యం వెళ్ళి వాళ్ళని కొన్ని వీడియోలు తీస్తది. వాళ్ళు కష్టపడేది, వాళ్ళ కాళ్ళు ఎంత బొబ్బలెక్కువుంటాయి, లేకపోతే వాళ్ళ చేతులేంటి, లేకపోతే వాళ్ళు 24 గంటల స్ట్రెస్ ఏంటి, ఇదంతా వీడియో పిక్చరైజ్ చేస్తారు. వాళ్ళందరికీ ఆ స్కూల్లో, ఆ కాలేజీలో వారానికి ఒకసారి పెట్టి అట్లాగా 4 వారాల పాటు చూపెడతారు. ఆ చూపించిన తర్వాత చదవమంటారు. మనకి ఇండియాలో జనాభా ఎక్కువ ఉన్నారు, చైనాలో ఎక్కువ జనాభా ఉన్నారు. కానీ స్కిల్‌తో ఉన్నటువంటి విద్యార్థులు ఇండియాలో 10% ఉంటే చైనాలో 28% దాకా ఉంటారు. ఇక్కడ 10-14% ఉన్నారు. అంటే మన దగ్గర స్కిల్ ట్రైనింగ్ తక్కువ ఉంది. బట్టీయం చదువులు, కార్పొరేట్ చదువులు, లేకపోతే గనక బట్టీయం చేపించేటటువంటి ఇతర చదువులు ఉన్నాయి. చైనా ఎడ్యుకేషన్ విధానంలో ఆ మంచిని మనం తీసుకోవచ్చు.